సో పుష్ప డ్యామ్ అయితే అయిందనమాట ఇక్కడ. ఇక్కడ నుంచి మనం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే మనం గూగుల్ మ్యాప్ అయితే పని చేయట్లేదు, అందుకని వదలకుండా ఆన్లైన్లో అడుక్కుంటూ వెళ్ళిపోదాం. దారి వెళ్ళడం అయితే ఇంపార్టెంట్ ఎలాగైనా సరే. మామూలుగా లేదు, నాకు ఆవిరి వచ్చేస్తుంది లోపల. చాలా ఉడుగ్గా ఉంది ఇక్కడ, ఎందుకో కానీ ఉక్కపోసేస్తుంటాయిగా. ఇవి చుట్టూరు కొండలు ఉండడం వల్ల ఏంటో కానీ గాలి అట్లా. ఫస్ట్ దీని గురించి ఇంట్రడక్షన్ అంటే ఏముండదు. మన ఇది ఆక్వాడక్ట్ అంటారు అనమాట. నార్మల్గా అయితే రోడ్ యూజర్స్కి వాడేది ఏంటి, వయాడక్ట్ అంటారు, ట్రైన్స్ అవి. ఇది వాటర్ కోసం కట్టింది కాబట్టి ఆక్వాడక్ట్ అంటారు అనమాట. అలాంటి టైప్, అంటే బ్రిడ్జ్ మీద వాటర్ అలా చేస్తే దాన్ని. ఓకే, చాలా వైరల్ చేస్తారు అనమాట దీన్ని. అదేందా, అది మ్యాటర్. తెలియదు, ఎవరన్నా లోకల్స్ వస్తే అడుగుదాం, వాళ్ళని వెళ్ళి అడుగుదాం ఫస్ట్. అయితే నాకు తెలియదు ఎక్కడ మ్యాప్ పెట్టామంటే సిగ్నల్ లేదు అసలు. మా ఊరికి తెలుసంట దారి ఇటే అంటున్నాడు చాలా కాన్ఫిడెంట్ గా. ఇటు కాకపోతే చెక్కేస్తాం మా ఊరికి. రోడ్ అయితే బాగానే ఉంది. హిమాలయన్ మీద సరిపడా వెయిట్ ఉండాలి. అడ్వెంచర్ బైక్స్ తో అది కూడా ఒక ప్రాబ్లం. మీరు ఇండివిజువల్కి వెళ్తే ఊపేస్తుంది బండి. అదే సరిపడా బరువు ఉంది అనుకోండి, చాలా కుదిరిగా వెళ్ళొద్ది. సస్పెన్షన్ కూడా కొంచెం ఫ్రీ అయ్యి ఎక్కి దిగుతూ ఉంటుంది అనమాట. అది మనకి చాలా బాగుంటుంది ఇద్దరు కూర్చుంటే. మనమైతే పుష్ప డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. అటు లెఫ్ట్ సైడ్ కనిపించింది ఆల్రెడీ, మీకు చూపిస్తాను ఆగండి. చాలా పెద్దగా ఉంది, చాలా హైట్గా ఉంది అసలు. అదే 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 అనుకుంటా. ఇది మనం ప్రజెంట్ డొంకరాయ్ అనే ఊర్లో ఉన్నాం, విలేజ్లో. ఇక్కడే ఉందన్నమాట ఆ డ్యామ్. అదే అల్లు అర్జున్ ఆ దొంగలు పడేసినప్పుడు డ్యామ్ కడతారు కదా, కట్టినట్టు చూపించారు కదా, ఆ డ్యామ్ అనమాట అది. అక్కడ ఐ థింక్ పవర్ కూడా జనరేట్ చేస్తారు, అందుకే ఏపీ జెన్కో ఉంది అక్కడ. ఇక్కడ నుంచి మేబీ లెఫ్ట్ తీసుకోవాలి. సీలేరు రైట్ 30 కిలోమీటర్లు. చింతపల్లి, నర్సీపట్నం, వైజాగ్ 230 కిలోమీటర్స్. బ్రిడ్జ్ కాదు, డ్యామ్. వెళ్ళేస్తారా? ఓకే ఓకే. డ్యామ్కి అయితే స్ట్రైట్గా పోవాలి. బాగానే ఉంది ఊరు, విలేజ్ కొంచెం టౌన్ లాగా. డొంకరాయి గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంట. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు అనమాట అక్కడ అన్నీ. మేబీ ఎటు వెళ్ళాలో, ఇక్కడ లెఫ్ట్గా ఉందా రైట్కి కూడా ఉంది. ఏ దారికి వెళ్ళాలో అడుగుదాం ఒకసారి. లెఫ్ట్కి వెళ్ళాల్సి వస్తుంది నాకు తెలిసిన వరకు అయితే. ఒకసారి పైకి మనుషులు కనిపించారు, అక్కడికి వెళ్ళి అడిగేసి వద్దాం. ఒకసారి అడుగుదాం. ఒకసారి అడుగుదాం. డ్యామ్ దగ్గరికి ఎటు వెళ్ళాలి? డ్యామ్ అదే సైటా వెనక్కి? ఓకే. పైన అంటే ఇలా ఉంటా, డ్యామ్ పైన అంటే. మా బుడ్ చూపి, మా బుడ్డోడు హ్యాపీ బర్త్డే అంట. చాక్లెట్ బిస్కెట్ ఇచ్చారు మాకు. హ్యాపీ బర్త్డే చెప్దామా? హ్యాపీ బర్త్డే. ఇగో నాకు కూడా వచ్చాడు. అటు కాదంట వెళ్ళాల్సింది, జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకోమన్నారు నన్ను. సో అక్కడికి బయలుదేరిపోయాం. అప్పుడు చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోమన్నారు. ఈ జంక్షన్ దగ్గర ఒక గేట్ వస్తుందంట, ఆ గేట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే పంపిస్తా అన్నారు. ఓకే, ఈ గేట్ కాదంట, నెక్స్ట్ గేట్ దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటే పైకి పంపిస్తారంట. నాకు తెలిసి కెమెరాస్, డ్రోన్స్ అలాంటివి అలా ఉండదు, సెన్సిటివ్ ఏరియా కాబట్టి. అడుగుదాం పర్మిషన్ ఇస్తారో లేదో చూద్దాం. మ్యారేజ్ ఇస్తారని అనుకుంటున్నా. ఇవన్నీ గవర్నమెంట్ క్వార్టర్స్ ఇక్కడ ఏపీ జెన్కో వాళ్ళది. 24/7 రన్ అవుతూ ఉంటుంది కదా, అందుకని. ఇదే మెయిన్ డామ్ సెక్యూరిటీ చెక్ పోస్ట్. అయినారుగా ఐడి చెక్ చేస్తున్నారు ఇక్కడైతే. కొంచెం ఈరోజు ఏదో ఇన్స్పెక్షన్ ఉందంట, సో అందుకని పైకి అలో చేయట్లేదు. అందుకని చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళి ఎంత చూడగలమో. మ్యాక్సిమం చూసిందారు. మొత్తం చుట్టూరు కొండలో పడ్డ వాటర్ మొత్తం అక్కడ కలెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఒక డ్యామ్ కట్టారు. థ్యాంక్ యూ సార్. ఎవరో చేశారు ఐడి, తొందరగా వచ్చేయమంటున్నారు. ఎవరో వస్తున్నారంట ఆఫీసర్. డ్యామ్ చూసేసి కొంచెం వీడియోస్ అవి తీసుకుని, ఫొటోస్ అవి తీసుకుని జాయిగా పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ కొంచెంసేపు ఆగి, దాని తర్వాత రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి సీలేరు బయలుదేరారు. అబ్బా, ఇదే డ్యామ్.
ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తారు. నాకు తెలిసి అటు పక్కన గేట్లు ఉంటాయి అనుకుంటున్నా. గేట్స్ ఎక్కడ ఉన్నాయో మరి చూద్దాం ఒకసారి. అటు ముందుకు కూడా వెళ్దాం. అటు సైడ్ గేట్లు ఉండొచ్చు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాటర్ అయితే అంత ఫుల్గా లేవు కానీ ప్రాబ్లం లేదు. అదే ఏపీ జన్కో ఇక్కడే పవర్ సప్లై అవుతూ ఉంటుంది అనమాట. చుట్టుపక్కల పడ్డ వాటర్ మొత్తం ఈ డ్యామ్లో కలెక్ట్ చేస్తారు. ఇది వ్యవసాయానికి అండ్ మంచినీళ్ళు కూడా వాడతారంటే ఈ వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి అనమాట, అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్. అక్కడ ఉంది కదా, అక్కడ పవర్ జనరేట్ చేస్తారు. ఇప్పుడు పవర్ జనరేట్ అవుతున్నట్టు ఉంది ప్రజెంట్ అయితే. వాటర్ వదిలేరు కదా కిందకి. ఇక్కడ ఆగిపోతాం, ముందుకు వెళ్తే బాగోదు. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం వీడియోస్ రికార్డ్ చేసుకుని స్టార్ట్ అయిపోదాం మళ్ళీ వెనక్కి. అక్కడ డ్యామ్ కనిపిస్తుంది, కింద వాటర్ వస్తున్నాయి కదా. ఆ వాటర్ మొత్తం ఈ డ్యామ్ కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వస్తున్నాయి త్రూ పైప్. అక్కడ ఏంటంటే ఆ లోపల టర్బైన్ ఉంటుంది, టర్బైన్ తిరుగుతూ ఉంటుంది. ఇదంతా సబ్ స్టేషన్ అనమాట. పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి. మొత్తం హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ వాటికి వెళ్తుంది సప్లై మొత్తం. అంటే ఇలా యూస్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇక్కడ బోలంత వాటర్ ఉంది, కిందకి వదులుతూ ఉంటారు, పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. అంతే, మల్టీపర్పస్. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనమాట. ఎందుకంటే వాటర్ యూస్ చేసి పవర్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి. రికార్డ్ చేసుకోవచ్చా? వీడియో రికార్డ్ చేయొచ్చా? గేట్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ మెయిన్ డ్యామ్ అది. అటు ఎలా వెళ్ళాలి? అటు ఆ రోడ్ లోంచి వెళ్ళాలి. ఇప్పుడు వై జంక్షన్ నుంచి తిరిగిపోయారు కదా ఇక్కడ. ఓకే, అక్కడికి అలో చేస్తారా? వెళ్ళొచ్చా? ఆల్రెడీ కింద వదిలేసారు కదా సెక్యూరిటీ. ఓకే, అదే ఇక్కడ ఈ డ్యామ్ మీద వస్తాక ఇక్కడ రైట్ తీసుకున్నాం కదా, అలా స్ట్రైట్కి వెళ్ళిపోవడం నేను. ఓకే థ్యాంక్స్ అండి. ఇంకొక డ్యామ్ ఉంది, అక్కడ గేట్స్ ఉంటాయి. అక్కడ గేట్స్ దగ్గరికి మనం వెళ్దాం. అప్పుడు ఇక్కడ రైట్ తీసుకున్నాం కదా మనం ఒక దగ్గర, ఆ రైట్ తీసుకోవాలి. అలా పైకి వెళ్ళిపోతే అక్కడ డ్యామ్ గేట్స్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. మనం అలా వెనకాల నుంచి వచ్చాము, కింద నుంచి ఇలా వెళ్తే పవర్ జనరేషన్ పాయింట్ దగ్గరికి వెళ్తాము. హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ దగ్గరికి. ఇక్కడికి వెళ్తే క్రస్ట్ గేట్ల దగ్గరికి వెళ్తాం అనమాట. వాటర్ కిందకి రిలీజ్ చేసేది అర్థమైందా? అక్కడికి వెళ్ళాక చూపిస్తా. అదిగో డ్యామ్, ఇదే పుష్ప డ్యామ్. వాటర్ పైనుంచి వచ్చి ఇక్కడ ఆగుతున్నట్టు చూపిస్తారు కానీ అలా ఏం లేదు. జస్ట్ అదంతా విఎఫ్ఎక్స్ అనుకుంటాను నాకు తెలిసి. అయితే నాకు తెలిసి చెక్ పోస్ట్ అని ఉందా? ఇది చెక్ పోస్ట్ కూడా ఏం లేదురా ఇక్కడ. ఉందా చెక్ పోస్ట్? ఓరే అమ్మా, ఎంత లోతుగా ఉందో కింద. ఇది కంట్రోల్ రూము. నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళినవరా ఏంటో మరి. వెళ్దామా? వెళ్ళిపోదా అన్నారు. ఎవరైనా ఉన్నారు లేదో చూస్తే తిడతారు మళ్ళీ. ఎవరు లేరు ఇక్కడ. ఎన్ని గేట్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 గేట్లు ఉన్నాయి దీనికి. మళ్ళీ ఈ మాత్రం వాటర్ కంట్రోల్ చేయాలంటే ఇన్ని గేట్లు ఉండాలి. వాటర్ వదిలితే మొత్తం కిందకి పొలోమని వెళ్ళిపోతాయి. అసలు వ్యూ మాత్రం సూపర్ ఉంది. అసలు ఏముందో చూసారా? ప్రస్తుతానికి అయితే వాటర్ ఏం వదలలేదు. ఆల్రెడీ కింద పవర్ జనరేషన్ అవుతుంది కదా, వాటర్ ఆల్రెడీ వదులుతున్నారు కాబట్టి. అంటే ఇన్ఫ్లుయెన్స్ లేదని దాని మీనింగ్. ఫస్ట్ గేట్లు ఓపెన్ చేయాలంటే ఎంత ఫీట్? 1000 feet హైట్ అంటే ఇది. బాబోయ్, చాలా లోతుంది. పడితే ఇంకా వస్తామే. గాలి అంత ఎక్కువేం వేయట్లేదు చూసారా? మనం నడుచుకుంటూ వెళ్దాం అక్కడికి. నడుచుకుంటూ వెళ్ళి వీడియో తీసుకుందాం. గేట్ దగ్గరికి వెళ్ళి కనిపిస్తుందేమో. నడుచుకుంటూ వెళ్ళి కింద చూద్దాం, జాగ్రత్తగా ఎక్కుదాం. రేగో, ఇది హైడ్రాలిక్ డ్యామ్ కాదు. ఇదిగోండి, ఇవే ఎంత పెద్దగా ఉన్నాయి రోప్స్ చూసారా? మొత్తం గ్రీజ్ పెడుతున్నారు శుభ్రంగా. ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటారు దీన్ని. మొత్తం గ్రీజ్ మొత్తం ఒక లేయర్లో ఫామ్ అయిపోయింది. లేదంటే డ్రై అయిపోతే రస్ట్ పట్టేస్తే. డ్యామ్లో కొంచెం లీకేజ్ ఉన్నట్టుంది, వాటర్ కిందకి వెళ్తున్నాయి అన్నమాట. ఇవన్నీ బాగు చేస్తారు ఎప్పటికప్పుడు. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి అన్నమాట. మేబీ కింద డ్యాము కాంక్రీట్ బీమ్కి తగులుతుంది కదా, ఆ వాటర్ లీక్ అవ్వకుండా కింద ఒక రబ్బర్ పెడతారు అన్నమాట, బెల్ట్. ఓకే, అది పర్ఫెక్ట్గా సీల్ చేస్తుంది. ఎప్పుడన్నా అది ఇరిగిపోయినా అలాంటివి అయినా సరే అలాగా వాటర్ లీక్ అవుతూ ఉంటాయన్నమాట. చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఓపెన్ చేసినట్టు కనిపించట్లేదు ఇది. చూడాలి. దానికి ప్రతిదానికి లైట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మెయింటెనెన్స్ టీం నడుచుకుంటా, ఇన్స్పెక్షన్ టీం వాళ్ళందరూ ఆ కింద వంతెన లాంటిది ఉంది కదా, బ్రిడ్జ్ వాక్వే, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారనమాట. వీటిలో మొత్తం పెద్ద పెద్ద మోటార్స్ ఉంటాయి. మీకు చూపిస్తా ఆగండి.
ఇగో రెండు చూసారు మోటార్స్ అవన్నీ ఇందులో ఆ పై దాంట్లో వాటర్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈ గేట్స్ నట్లని లిఫ్ట్ చేస్తారు. ఈ డ్యామ్ హైట్ వచ్చేసి 1000 feet అంట. చాలా పెద్దగా ఉంది ప్రస్తుతానికి అయితే. వాటర్ అంత లేదు కాబట్టి ఇంకా డ్యామ్ ఓపెన్ చేయలేదు. ఈ డ్యామ్ ఎన్ని అడుగులండి? 250 అడుగులు. లోతా అంటే ఇటు పక్కన వాటర్ డెప్త్ కూడానా? ఎన్ని గేట్లు మొత్తం? 12 గేట్ల. మీరు ఆపరేటర్ ఇక్కడ? ఓకే. ఈ మామూలుగా అంటే గవర్నమెంట్ అథారిటీ మీద ఓపెన్ చేస్తారా మనకి సెల్ఫ్ అథారిటీ కూడా? గవర్నమెంట్ ద్వారా అంటే మీరు రిపోర్ట్ చేస్తారు అక్కడికి ఎలా ఉంది రిపోర్ట్ చేస్తారు అంటే వాటర్ లెవెల్ ఎంత ఉంది, వర్షం ఎంత పడుతుంది, అది దాని గంటకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే త్రూ ఆన్లైన్ ఇచ్చేస్తారు. ఆన్లైన్ వాట్సాప్ లో ఫోన్ చేస్తా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 73లోనే ఇప్పుడు ఓపెనింగ్ అప్పుడు కడుతున్నారా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఫ్యామిలీ పుట్టి పెరగండి ఈ ఊర్లోనే. ఇక్కడ మీరు మొత్తం లోకల్ ఇక్కడ? ఓకే. మా నాన్నగారు చనిపోతే నాకు జాబ్ ఇచ్చారు. ఓకే ఓకే. ఆయన కూడా ఏపీ జన్కో ఎంప్లాయ్ అయినా ఇంతకు ముందు? ఓకే. అయితే నాకు జాబ్ వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అంత ముందు నుంచే మీ ఫాదర్ టైం నుంచి డ్యామ్ నడుస్తుంది? ఈ ఊర్లోనే పుట్టాను, ఎక్కడ పెరిగాను. ఓకే. ఇది లాస్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేశారండి? మొన్న 1వ తారీఖున బంద్ అంటే అక్కడికి 20వ తారీఖున ఓపెనింగ్, 10 రోజులు రన్నింగ్ లో ఉంది. ఈ డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారా? మొన్న 10 రోజుల వరకు రన్నింగ్ లోనే ఉంది. ఈ వాటర్ ఎక్కడికి వెళ్తాయి అంటారు? చింతూరు, భద్రాచలం, గోదావరిలో కలిసిపోతాయి వాటర్ వెళ్ళి. మళ్ళీ ఈ డ్యామ్ పేరు ఏంటండి? డ్యామ్ పేరు మెయిన్ డ్యామ్. మెయిన్ డ్యామ్. ఓకే. అంటే ఇది వాటర్ అంటే ఇది దిగు సీలర్ అంటారు ఈ ఊరు పేరు. డొంకరాయ్ అంటారు, దిగు సీలర్ కూడా అంటారు. డొంకరాయ్ ఊరు పేరు. ఓకే. మీకు ఇక్కడ షిఫ్ట్ ఎప్పుడు 24/7 ఉంటారండి ఇక్కడ? ఎప్పుడు మానిటరింగ్ ఇంకా షిఫ్ట్ వైజ్ నడుస్తూ ఉంటది? ఇప్పుడు నేను వెళ్ళిపోయాక ఇంకో షిఫ్ట్ వాళ్ళు నైట్ వరకు మళ్ళీ ముగ్గురు. ఓకే. థ్యాంక్స్ అండి. మీ పేరండి? రామకృష్ణ. ఓకే. థ్యాంక్స్ అండి. అంటే పేరెంట్స్ ఇంకా వదిలేసి వాళ్ళు పైకి ఎక్కేస్తున్నారు, వాళ్ళేమో కుదురుగా ఉండట్లేదు. మనం ఇప్పుడు ఆపరేటింగ్ లెవెల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మొత్తం పైన మోటార్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి మోటార్స్ ఇవే. అద్దెకో గేట్ కనిపిస్తుందా? ఇవే గేట్స్. మొన్న 10వ తారీఖు వరకు ఓపెన్ అయిందంట ఈ గేట్. నాకైతే భయంగా ఉంది. ఇక్కడ చాలా పెద్ద డ్యామ్, మొత్తం 12 గేట్లు ఉన్నాయి. ఇవి సరే అక్కడక్కడ కొంచెం వాటర్ లీకేజెస్ ఉన్నాయి కానీ ప్రాబ్లం లేదు. చాలా పెద్దది ఇది. అయితే చుట్టూరు కొండలే, అంత గ్రీనరీ ఉందో చూసారా. డ్యామ్ అయితే రికార్డ్ చేస్తాం శుభ్రంగా. డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి పర్మిషన్ లేదు, అందుకని అక్కడ ఆపరేటర్ ఉన్నారు, ఆయన మనకి చెప్పారనమాట డ్యామ్ ఎలా రన్ అవుద్ది, ఎలా ఆపరేట్ చేస్తారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వస్తాయి, క్రస్ట్ గేట్స్ అవి ఓపెన్ చేయడానికి, అవన్నీ బాగా చెప్పారు. యాక్చువల్గా ఆయన ప్యానల్ కూడా చూపిస్తా ఉన్నారు, మేమే ఏ వీడియోస్ కోసం అని అయిపోయాం అనమాట. లేదంటే మన కంట్రోల్ ప్యానల్ కూడా చూపించేవారు. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా, వచ్చినప్పుడు చూద్దాం. ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి ఏమైనా వాటర్ అయితే తాగేసి స్టార్ట్ అయిపోతాం.